హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనే విషయం మీద మనం మాట్లాడుకుందాం. సో మీకు కనుక నా వీడియోస్ ఎంతో అంత హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వారు విజిట్ అవుతున్నారంటే. అండ్ అలాగే ఒకవేళ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మేబీ వాట్సాప్ మెసేజ్ చేయండి, పేరు రెడీగా ఉంటుంది. ఓకేనా? ఓకే అండి, మరి ఈరోజు యూనివర్స్ ఈరోజు మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియచేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? టవర్ అండి, టవర్ పడబోతుంది. 7 of cups, 2 of cups, 9 of wands. ఏదో చాలా స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఉంది, క్లారిఫికేషన్ చేస్తానండి నేను. నైట్ ఆఫ్ స్వర్డ్స్, కింగ్ ఆఫ్ కప్స్ అండ్ 7 of పెంటికల్స్ అన్నమాట. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ 7 of పెంటికల్స్ అనేది వచ్చింది. ఓకే, ద టవర్ కార్డ్కి క్లారిఫికేషన్ చేద్దాం ఇప్పుడు. టవర్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్, టవర్ కార్డ్కి క్లారిఫికేషన్. టవర్ కార్డ్ ఎందుకు వచ్చింది అసలు, దేనికి సంకేతం? ద హైబ్రిస్కస్, ఎస్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఇక్కడ యూనివర్స్ మీకు ఈ టవర్ కార్డ్ అనేది ఎందుకు వచ్చింది అంటే ఇది మేజర్ అక్కన అండ్ దానికి క్లారిఫికేషన్ కూడా ద హైబ్రిస్కస్ అనేది వచ్చిందనమాట. ఓకే, సో ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చూపిస్తుందంటే మీరు చాలా చేంజ్ అయ్యారు, మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరిగింది, మీరు స్పిరిచువల్గా చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్నారు. అండ్ అలాగే మీరు ఏదైతే నేర్చుకున్నారో అండ్ ఏదైతే మీరు ఇలా ఉండకూడదు అలా ఉండాలి ఏదైనా కొంతనే మీరు చేంజ్ అయి ఉంటారండి. అవునా కాదా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, మీరు పాస్ట్ కంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎంతో కొంత చేంజ్ అయ్యారు అనే విధంగా నాకు కార్డులో చూపిస్తుంది అనమాట. ఓకే, అంతకుముందు మీరు వేరే వాటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేసి ఉంటే ఇప్పుడు మీరు అలా ఉండట్లేదు. సో మీ కెరియర్ మీద, మనీ మీద అండ్ ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాలి అనే దాని మీద మీరు ఫోకస్ చేస్తున్నారనమాట. ఓకే, దాని వలన ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మంచి ఆపర్చునిటీ ఏదో రాబోతుంది అని అర్థం అనమాట. ఓకే, అంతకుముందు మీరు మేబీ ఒక పర్సన్ విషయంలో సో చాలా టైం ఇన్వెస్ట్ చేయడము, చాలా టైం వేస్ట్ చేయడము అండ్ మీ గురించి మీరు ఆలోచించకపోవడము. ఇక్కడ డ్రెస్సింగ్ కూడా చాలా బాగుంది అమ్మాయిది. ఓకే, చాలా బాగా ఇప్పుడైతే చాలా బాగా డ్రెస్అప్ అవుతున్నారు, అంతకుముందు అలా లేరనమాట. ఓకే, ఒక పిచ్చివాడిలాగా లేదా పిచ్చిదానిలాగా అలా ఉన్నారు మీరు, సరిగా మీ మీద మీరు సెల్ఫ్ కేర్ అనేది తీసుకోలేదు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. కానీ ఇప్పుడు మిమ్మల్ని మీరు చాలా చేంజ్ చేసుకున్నారనమాట, చాలా బాగున్నారు. అండ్ ఇక్కడ ప్రజెంట్ టైం అయితే మిమ్మల్ని మీరు ఎక్కువగా లవ్ చేసుకుంటూ ఉండొచ్చు వేరే వారి మీద కంటే అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో దాని వలన మీరు చేంజ్ అయ్యారు కదా. ఇప్పుడు మీ లైఫ్లో ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలా ఉన్నా సరే మీరు అన్నీ నిలదొక్కుని స్ట్రాంగ్గా ఉండగలరనమాట మీ లైఫ్లోకి. పర్సన్ ఉన్నా లేకున్నా మీకు ఫరక్ పడదు అన్నట్టుగా మీరు ఇప్పుడు ఉన్నారు. కానీ పాస్ట్ ఏంటంటే పర్సన్ లేకపోతే బతకలేనేమో, ఉండలేనేమో, చచ్చిపోతానేమో అలా అంటే ఒక భ్రమలో మీరు బతికారు. కానీ రియాలిటీ ఏంటిది అనేది మీకు తెలిసింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీరు ఉండగలరా, ఉండలేరా, మీరు ఎలాంటి వారు, సో ఇంకా మిమ్మల్ని మీరు ఇంకెలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మీరు అనుకుంటే ఏదైనా సాధించగలరా అన్నట్టుగా. సో మీరు చాలా విషయాలు అయితే నేర్చుకున్నారు, యూనివర్స్ మిమ్మల్ని చేంజ్ చేశారనమాట. ఓకే, యూనివర్స్ మీకు ఏదో లెసన్స్ లాంటిది నేర్పిస్తుందండి. ఓకే, మీరు ఇలా కాదు, ఇలాంటి దానివి, ఇలాంటి వాడివి, సో నువ్వు ఏదైనా చేయగలవు, నువ్వు చాలా స్ట్రాంగ్ పర్సన్, నువ్వు పిరికి వాడివి కాదు లేదా నువ్వు పిరికి దానివి కాదు అన్నట్టుగా అనమాట. ఓకే, సో అదే మెసేజ్ అనమాట. టవర్ అనేది అయితే చూపిస్తుందండి. ఓకే, చాలా బ్యూటిఫుల్ మెసేజ్ అండి ఇది యాక్చువల్గా.
అండ్ అలాగే కొంతమందికి రిలేషన్షిప్ వైజ్గా చెప్పాలి అనుకుంటే పర్సన్ మీరు తన లైఫ్లో ఉండేటట్టుగా ఈ పర్సన్ దేవుడిని తను మొక్కుకుంటూ ఉండొచ్చు అనమాట ఎక్కువగా. ఓకే, ఈ దేవుడిని ప్రేయర్ చేయడము అండ్ ఇంకా నేను నా పర్సన్ కలవాలి, సో మేము హ్యాపీగా ఉండాలి అనే విధంగా ఈ పర్సన్ దేవుడిని ఎక్కువగా ప్రేయర్ చేస్తూ ఉండొచ్చు. అది తొందరలోనే మీరు కాంటాక్ట్లో కూడా వస్తారండి. ఓకేనా, ప్రజెంట్ ఈ పర్సన్ తన లైఫ్లో వేరే ఆప్షన్స్ ఉన్నారా లేదా వేరే వారి ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు ఈ పర్సన్. సో అలా ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారంటే తన తప్పులు తను తెలుసుకుంటారు, తప్పకుండా మీ దగ్గరికి వస్తారు అనే విధంగా మెసేజ్ అనేది ఉందన్నమాట. ఓకే, 7 of Cups-కి క్లారిఫికేషన్. 7 of Cups-కి క్లారిఫికేషన్. 7 of Cups-కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఓకే, మీ పర్సనల్ లైఫ్లో ఎవరో చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ దాంట్లోనూ ఎవరో ఫీమేల్ పర్సన్ అనేది ఉన్నారండి. ఓకే, ఈ పర్సన్ వల్ల మాత్రమే ఈ పర్సన్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అండ్ కొంతమందికి వస్తున్న మెసేజ్ ఏంటంటే ఈ పర్సన్ వల్ల ఈ పర్సన్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఈ పర్సన్కి ఈ పర్సన్ భయపడుతున్నారు, దానివల్ల కూడా ఈ పర్సన్ మీ లైఫ్లో తను రాలేకపోతున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే, కొంతమందికి ఇది మేబీ పర్సన్ మీ లైఫ్లో రావాలి, తన వలన మీరు ఈ విధంగా బాధపడాలి, ఇలాంటివి కూడా కర్మబంధం అండి ఇది. ఓకేనా, అలాంటిది కూడా ఉందన్నమాట కొంతమందికి. ఓకే, సో యూనివర్సే ఆ పర్సన్ మీ లైఫ్లో సెండ్ చేయడము, వారి పర్పస్గా మీరు కొన్ని అనుభవించాల్సి ఉందన్నమాట, దానివల్లనే ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చారు అనే విధంగా మెసేజ్ ఉంది. ఓకే, కానీ మీకు తప్పకుండా మంచి గుడ్ టైం అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే మీ లైఫ్లో పదే పదే ఒకే సైకిల్ అనేది కూడా రిపీట్ అవుతుందండి. అది మీరు గమనించట్లేదు, కొంతమంది మరి గమనిస్తున్నారా నాకు తెలియట్లేదు. బట్ మీరు ఒకటే కర్మ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది మీ లైఫ్లో. కొన్ని రోజులు బాగుండడం, కొన్ని రోజులు సపరేషన్లో ఉండడం, కొన్ని రోజులు చాలా బాగుంటారనమాట ఈ పర్సన్, కొన్ని రోజులు అస్సలు మిమ్మల్ని కేర్ చేయరు అండ్ అసలు పట్టించుకోరు. నిజం చెప్పాలంటే ఈ పర్సన్ నైట్ చాలా బాగుంటారు, మీతో కలిసి చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగుంటారు. తెల్లవారేసరికి పర్సన్ తన మైండ్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది, మీకు ఈ పర్సన్ పూర్తిగా చేంజ్ అనేది చూపిస్తారనమాట. ఓకే, అలాంటి పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే, సో దాని వలన కూడా మీరు చాలామంది సఫర్ అవుతూ ఉండొచ్చు. ఈ పర్సన్ తన ఆలోచనలు అనేది పరి రకాలుగా పరిగెడుతూనే ఉంటుందండి. ఈ పర్సన్ నైట్ ఎలా ఉన్నారో మార్నింగ్ కూడా తను అలాగే ఉంటారు అని మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు అనమాట కొంతమందికి. ఎందుకంటే తను కొంచెం ఇన్మెచ్యూర్ పర్సన్ అయి ఉంటారు అండ్ తను మైండ్ సెట్ సరిగా లేకపోవడము అండ్ కన్నింగ్ నేచర్ ఉండడం ఈ పర్సన్లో. మేబీ తను పుట్టినప్పటి నుంచి తన రక్తంలో అలాంటిది ఉంటుందన్నమాట. ఓకే, ఎవరేమైపోయినా సో నాకు అనవసరం, నేను హ్యాపీగా ఉంటే చాలు అనే టైప్ అనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ సైలెంట్గా ఉండే చాలామందిని ఇబ్బంది పెట్టే రకం కూడా కావచ్చు వీరు. ఓకే, అలాంటి టైప్ ఆఫ్ పర్సన్ కూడా ఉంటారనమాట. ఎందుకంటే మిమ్మల్ని ఎంతో ప్రేమించాను అండ్ మీ లైఫ్ లాంగ్ మీతో ఉంటాను అని కూడా ఈ పర్సన్ ఒకసారి ఎప్పుడైనా మాట్లాడి ఉంటే అదే నిజమేమో అనే భ్రమలో మీరు ఉంటారు, కానీ ఆ మాట అన్న రోజు ఈ పర్సన్ మర్చిపోతారు. ఓకేనా, సో తర్వాత ఈ పర్సన్ లైఫ్ అనేది పూర్తిగా వేరే విధంగా ఉంటుందన్నమాట. సో అలా కూడా మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉండొచ్చు మీ పార్ట్నర్తో అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, ఈ పర్సన్లో చాలా కోపం ఉంటుంది అండ్ మొండివారై ఉంటారు ఈ పర్సన్. అండ్ కొంతమందికి ఈ పర్సన్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడము అండ్ మీరు ఏమైపోయినా తనకు అనవసరం అన్నట్టుగా ఉండడము అండ్ తన మాట అనేది పర్సన్ పదే చేంజ్ చేయడము, ఇలాంటివి కూడా మీరు ఎక్కువగా గమనిస్తూ ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, 2 of Cups-కి క్లారిఫికేషన్. 2 of Cups-కి క్లారిఫికేషన్. ఇక్కడ కర్మ చక్రం వచ్చింది కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉందండి మీ లైఫ్లో. ఆల్రెడీ మీకు క్లారిటీ ఉంటుంది, కానీ మీరు ఇది కాదేమో అన్నట్టుగా ఉంటారనమాట. కానీ మీరు ఏదో చేంజ్ అయితేనే మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా, పదే మీరు ఒకటే కర్మ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే, కాబట్టి అది ఏంటో మీరు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పదే నేను ఇలాంటి ప్రాబ్లం ఎందుకు ఫేస్ చేస్తున్నాను, దానికి ముగింపు ఎప్పుడు, దీనికి ఎలా ముగించాలి అనే దాని మీద మీరు ఫోకస్ చేశారనుకోండి, దానికి తప్పకుండా మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఓకే,
ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ప్రజెంట్ మీ లైఫ్లో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతూ ఉండొచ్చండి. ఓకే, మీ పర్సన్తో పదే పదే ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఈ పర్సన్ ఏమో మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ మీకు టైం ఇవ్వకపోవడము, అండ్ తన మాటల ద్వారా ఈ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేయడము. మీరు ఎంతో ప్రేమనైతే ఈ పర్సన్కి అందిస్తున్నారు, కానీ ఆ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అనే విధంగా ఒక నిమిషం మెసేజ్ అనేది ఉందన్నమాట. ఓకే, ఇక్కడ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అయి ఉంటే, ఒకవేళ మీరు ఆల్రెడీ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుని దూరమే ఉంటారు, ఈ బంధం అనేది ఎండ్ అయిపోయి ఉంటుంది. అండ్ కొంతమంది ప్రజెంట్లో కూడా మీకు ఆర్గ్యుమెంట్స్ అనేది నడుస్తూ ఉండొచ్చు అనే విధంగా మెసేజ్ ఉంది. ఓకే, అండ్ అలాగే పాస్ట్లో ఒకవేళ మీకు ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగింది, మేబీ 6 months అయిపోయింది అని అనుకుంటే, అలాంటి వారికి మళ్ళీ రీబర్త్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ వస్తారు, కానీ తను మీకు ఏదో కమిట్మెంట్, మేబీ ఫ్యూచర్ అంతా ఉంటాను అనే టైప్గా కాకుండా ఈ పర్సన్ మీతో మాట్లాడాలి, లేదా మీరు వారి లైఫ్లో ఉండాలి కేవలం టైంపాస్ కోసం అన్నట్టుగా మీ ఎనర్జీ కూడా ఈ పర్సన్కి కావాలి. తను ఒక హీరోయిన్ లేదా తను ఒక హీరో అని అనిపించుకోవడానికి ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యేది చూపిస్తుంది అనమాట. ఓకేనా, సో కాబట్టి ఈ పర్సన్ కేవలం టైంపాస్తోనే వస్తారండి. ఓకే, తను అంత ఎందుకు ఈ పర్సన్ కన్నింగ్ నేచర్ అనేది ఉంటుందండి. ఓకే, తన మాటలకి అండ్ తన నవ్వుకి మీరు పడిపోయారనుకోండి, ఇంకా అంతే సంగతులు అనమాట. ఓకే, ఈ పర్సన్ బయట ఎంత చిరునవ్వు చూపిస్తారో లోపల ఈ పర్సన్లో అంత జలస్ ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ చాలా రొమాంటిక్ పర్సన్ అండ్ చాలా చాలా అందంగా ఉంటారు. అండ్ అలాగే ఈ పర్సన్ చాలా ఫ్లర్ట్ చేస్తూ ఉంటారనమాట. అలాంటి పర్సన్ కూడా ఉంటారనమాట. సో ఇలాంటి వారి మాటలు అయితే నమ్మి మోసపోకండి అనే విధంగా మెసేజ్ ఉంది. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం కంటే ఎక్కువగా అపార్థం చేసుకోవడము, లేదా చిన్న విషయానికి ఈ పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము, అండ్ ఈ కనెక్షన్లో చాలామందిని ఇన్వాల్వ్మెంట్ చేయడము, అలాంటిది కూడా ఉంటుందన్నమాట. ఓకే, డెత్ వచ్చింది కాబట్టి కొంతమందికి ఒకవేళ మీ పర్సన్ మీకు ఇస్తున్న ఆఫర్ అనేది మీకు నచ్చక, చల్ నాకు వద్దు దొబ్బే అన్నట్టుగా తను ఏదైతే ఆఫర్స్ అనేది ఇస్తున్నారో దానిని మీరు అవసరం లేదు అన్నట్టుగా మీరు ఇంకా తనని దూరం పెట్టడం కూడా జరగచ్చు కొంతమంది అనే విధంగా ఉంది. అండ్ ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్స్ అనేది రావచ్చండి కొంతమందికి. ఓకే, అలాంటి మెసేజ్ కూడా ఉందన్నమాట. 9 of Wandsకి క్లారిఫికేషన్. 9 of Wandsకి క్లారిఫికేషన్ యూనివర్స్. ఓకే, మీ నుంచి దూరమైన పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు, మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు. మేబీ కొంతమందికి పర్సన్ మీ నెంబర్ తను డయల్ చేయడం మళ్ళీ ఆగిపోవడం, అలా ఈ పర్సన్ ఏటూ తేల్చుకోలేని పరిస్థితి అనేది పర్సన్లో నాకు క్లియర్గా కనిపిస్తుందండి. ఓకే, పర్సన్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు, తనకి క్లారిటీ రావట్లేదు. అండ్ తను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సో తను తీసుకున్న గోతిలో తనే పడతారు అన్నట్టుగా ఈ పర్సన్కి అర్థమైంది. కాబట్టి ఈ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. అండ్ 24/7 కూడా ఈ కనెక్షన్ గురించి పర్సన్ ఆలోచిస్తున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. ఓకే, 8 of Wands పర్సన్ అయితే కాల్ చేయాలి, మాట్లాడాలి అనే ఉద్దేశం తనకు ఉంది, కానీ తను ధైర్యం చేసి రాలేకపోతున్నారు. అండ్ ఎవరేం చెప్పిన పర్సన్ సరిగా వినలేకపోతున్నారు. అండ్ తను దేని మీద కూడా సరిగా ఫోకస్ అనేది చేయలేకపోతున్నారు అనే విధంగా కూడా ఉంది. ఓకే, అండ్ ఇక్కడ మీ పర్సన్ తను ఇప్పుడు మీ విషయంలో తను నిర్ణయం తీసుకునే పరిస్థితిలో తను లేరు. ఈ పర్సన్ గురించి మీరేమో వెయిట్ చేస్తూ ఉన్నారు, తను ఎప్పుడు వస్తారు, ఎప్పుడు కాల్ చేస్తారు, మేము ఎప్పుడు కలుసుకుంటాము, ఇంకా ఎంత టైం పడుతుంది అన్నట్టుగా మీరు కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు అనే విధంగా మెసేజ్ అయితే ఉందండి. ఓకేనా, మరి అది నిజమా కాదు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మీకు ఆల్రెడీ ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ ప్రకారం మీకైతే కనెక్ట్ అవుతుంది తప్పకుండా. చాలామంది ఇదే విధంగా ఆలోచిస్తున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ సో పర్సన్ నేను నా పర్సన్ కలుసుకుంటామా, ఆ రోజు ఇంత బాగున్నాము, మళ్ళీ ఈ పర్సన్ నాకు కాంటాక్ట్ చేస్తారా లేదా పూర్తిగా దూరం అయిపోతామా, ఇలాంటి విషయాలు తెలియట్లేదే, సో ఏం చేయాలి అలా అన్నట్టుగా మీరు కూడా
కొంచెం టెన్షన్ పడుతూ ఉండొచ్చు అండ్ పర్సన్ గురించి చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ కొంతమందికి అండి మీ అదృష్టం బాగుందంటే అండ్ తప్పకుండా మీ పర్సన్ నుంచి మేబీ 25% వరకు కాంటాక్ట్ అనేది రాబోతుంది అనమాట. ఓకేనా, మీరు దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో కాల్ కోసం, మెసేజ్ కోసం అండ్ ఏదైనా గుడ్ న్యూస్ రావాలని, అలాంటి వారికి మీరు మంచి గుడ్ న్యూస్ ఏదో వినబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు వెయిట్ చేసిన దానికి ప్రతిఫలం అనేది రాబోతుంది, గుడ్ న్యూస్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటారు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. ఓకే, ఏస్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్, ఏస్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. మీ నుంచి దూరమైన పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అనేది అవుతూ ఉండొచ్చు ఇప్పుడు ప్రజెంట్ అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, ఎందుకంటే తను ఒకవేళ థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారా లేదా మీ విషయంలో ఈ పర్సన్ కరెక్ట్గా డెసిషన్ తీసుకోకపోవడము, స్టార్టింగ్లో మాత్రం తను ఇంకా ఇంకా మీకు ఎలాంటి లోటుపాటు అనేది రానివ్వకుండా చూసుకుంటాను అన్నట్టుగా ఈ పర్సన్ తను మాట ఇచ్చి ఉంటారు. లేదా ఒకవేళ ఫీమేల్ అయి ఉంటే మేబీ ఇంకా చాలా నమ్మకంగా ఈ పర్సన్ ఉండడం అనమాట. కానీ రాను రాను ఈ పర్సన్ కన్నింగ్ నేచర్ అనేది మీరు చూసి ఉంటారు కదా, అలా కూడా ఈ పర్సన్ నిజ స్వరూపం అనేది మీకు అర్థమైంది. కాబట్టి మీరు ఈ పర్సన్ని నమ్ముతారో లేదో ఆల్రెడీ పర్సన్ తన గుణం ఏంటో మీకు అర్థమైంది కాబట్టి సో తనని దూరం పెడతారా అనే విధంగా కూడా ఈ పర్సన్ అనుకుంటూ ఉండొచ్చు. అండ్ అలాగే మీ లైఫ్లో మీరు గ్రోత్ అనేది చూస్తూ ఉండొచ్చు అండ్ సెల్ఫ్ లవ్లో ఉన్నారు, ఇండిపెండెంట్గా ఉంటున్నారు, మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు, అలాగే మీ లైఫ్లో మనీ ఫ్లో కూడా ఉంది. సో మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట. అది చూసి పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ కూడా అవుతుంది అనే విధంగా మెసేజ్ అయితే ఉందండి. ఓకే, చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది పర్సన్కి, అరిపోకుండా ఉండాల్సింది మీ లైఫ్లో అనే విధంగా ఫీలింగ్ అనేది కనిపిస్తుందండి. ఓకే, ఒకవేళ మీ నుంచి దూరమైన పర్సన్ నుంచి మీరు ఏదైనా చిన్న మెసేజ్ ఆర్ కాల్ లాంటిది రావచ్చు. తప్పకుండా మార్నింగ్ టు నైట్ వరకు మీరు వెయిట్ చేస్తూ ఉండండి, కొంతమందికి వచ్చి కూడా ఉంటుందన్నమాట ఈరోజు. ఓకే, మీరు ఏదో ఒక చిన్న గుడ్ న్యూస్ అయినా విన్నారా లేదా నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, వస్తే ఓకే, రాలేదు అంటే మాకు రాలేదని మొత్తుకోకండి. సో మీరు టెన్షన్ పడొద్దు అండి. సో వస్తుంది. ఓకేనా, నిజంగా మీది ట్రూ లవ్ అయి ఉంటే వెయిట్ చేయండి, కాల్ వస్తుంది. లేదా ఈ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారంటే ఇలాంటి వారి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అక్కడ వారికి కర్మ ఎన్ని రోజులైతే ఉంటుందో అదంతా ఫేస్ అయ్యేదాకా, అదంతా క్లియర్ అయ్యేదాకా ఈ పర్సన్ అక్కడే ఉంటారు. ఓకే, తను అన్నీ నేర్చుకొని అండ్ థర్డ్ పార్టీ నిజస్వరూపం కూడా ఈ పర్సన్కి ఎప్పుడైతే తెలిసి వస్తుందో అప్పుడు ఈ పర్సన్ తనంతలో తనే మీకు కాంటాక్ట్ చేయడమా లేదా ఇంకా తన మాటల ద్వారా ఆ బాధ అనేది ఎలా ఉంటుంది అనేది మీరు వింటారు తప్పకుండా. ఓకేనా, మీ చెవులతో మీరే వింటారనమాట. సో కాబట్టి బలవంతంగా ఈ పర్సన్ని మీ లైఫ్లో తీసుకురావాలి లేదా ఈ పర్సన్ని బలవంతం చేయడం, మేబీ లవ్ చేయి లేదా నిన్ను ప్రేమిస్తున్నాను మనం ఇద్దరం కలిసి ఉందాం, ఇలా మీరు ఎన్ని చెప్పిన ఈ పర్సన్ వినరు. వారంతల వారికి గుణపాఠం అనేది అవ్వాలన్నమాట. సో కాబట్టి ఇలాంటి వారికి సో టైం ఇచ్చేయండి అండ్ తప్పకుండా వారే చేంజ్ అవుతారు. ఓకేనా, కొంతమందికి మాత్రం ఈ పర్సన్ అనవసరంగా పారిపోకుండా ఉండాల్సింది అన్నట్టుగా ఇక్కడ నుంచి పర్సన్ పారిపోతూ ఉన్నారు కదా. సో కానీ ఈ పర్సన్ ఇంకా ఇక్కడ 2 సోర్స్ ఉన్నాయి కదా, ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఇవి కూడా తీసుకొని పోదాం అన్నట్టుగా తను పరిగెత్తుకుంటూ ఇక్కడ ఆగిపోతున్నారు. ఓకే, అంటే ఈ పర్సన్ ఇంకా మీ వైపు నుంచి తనకి కొన్ని కావాల్సినవి ఉన్నాయి. ఓకేనా, మీ తెలివితేటలా లేదా ఇంకేదైనా కావాలి కాబట్టి ఈ పర్సన్ ఆగిపోతున్నారు, ముందుకి కదలలేకపోతున్నారు. మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ తనకి ముందుకి పారిపోవాలి అని అనుకున్నా మళ్ళీ ఇది నాకు కావాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఇక్కడ 2 సోర్స్ మర్చిపోయారు. సో తను ఇక్కడ 5 సోర్స్ అనేది తను తీసుకొని పారిపోతున్నారండి. అవి సరిపోలేదు తనకి, ఇవి 2 కూడా ఇక్కడ ఉన్నాయి కదా అవి కూడా తనకి కావాలన్నమాట. ఓకే, సో అలా ఈ పర్సన్ ఇంకా తనకి మీ వైపు నుంచి ఏదో కావాలి అనే ఈ పర్సన్ ఆశిస్తున్నారు. కాబట్టి ఈ పర్సన్ ప్రజెంట్ మాట్లాడడం లేదు అనే దిగులు కాకుండా మీ లైఫ్లో ఈ పర్సన్ మళ్ళీ తిరిగి వచ్చేసరికి మీ తలరాతని మీరు ఎలా తీర్చిదిద్దుకోవాలి అనే విధంగా మీరు ఆలోచించండి అని నేను చెప్పేదన్నమాట. ఓకేనా, ఎవరో గురించి టైం అనేది వేస్ట్ చేయకండి అని చెప్పేది. ఓకే,
పర్సన్కి మాత్రం చాలా హార్ట్ బ్రేక్ అయితే ఉందండి. ఓకేనా, తప్పకుండా పర్సన్ ఇక్కడ 3 ఆఫ్ సోర్డ్స్ కాబట్టి థర్డ్ పార్టీకి సంబంధించిన నిజ స్వరూపం ఈ పర్సన్ తెలుసుకుంటారు. సో తనకి తప్పకుండా హార్ట్ బ్రేక్ అయితే ఉంది. ఓకేనా, నైట్ ఆఫ్ సోర్డ్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్, నైట్ ఆఫ్ సోర్డ్స్కి క్లారిఫికేషన్. నైట్ ఆఫ్ సోర్డ్స్కి క్లారిఫికేషన్. కొంతమందికి మాత్రం ఈ పర్సన్ ఊపిరి అనేది బిగబట్టుకుంటున్నారు అని చెప్పొచ్చండి. ఓకేనా, సో ఎందుకు నేను అలా అన్నానంటే ఇక్కడ టెంపరెన్స్ కార్డ్ అనేది వచ్చింది. ఓకే, ఈ పర్సన్ తనకి ఎలా ఉందంటే తను గట్టిగా అరవాలి, ఎడవాలి అని తనకు ఉందన్నమాట. కానీ పర్సన్ అన్ని బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారు. కొంతమంది ఈ పర్సన్ తను సింపుల్గా చెప్పాలంటే అండి, మీరు మీ లైఫ్లో మీరు పాస్ట్లో ఎలా ఉన్నారంటే మామూలుగా ఉండడం అనమాట. ఓకే, సరిగా డ్రెస్సింగ్ స్టైల్ సరిగా చేసుకోకుండా క్యాజువల్గానే పర్సన్కి కనిపించడము అండ్ క్యాజువల్గా ఈ పర్సన్తో మాట్లాడము, ఒక లైఫ్ స్టైల్ అనేది మీరు మెయింటైన్ చేయకపోవడము, నా పర్సనే కదా అన్నట్టుగా మీరు ఉన్నారు. కానీ ఆ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని బోర్గా ఫీల్ అయ్యారనమాట. ఓకే, కానీ ఈ పర్సన్ ఇప్పుడు మేబీ తనకి మీరు సరిపోరు అన్నట్టుగా కావచ్చు, లేదా మీకు తనకి సరిజోడి కాదని కావచ్చు. ఈ పర్సన్ దూరమైన తర్వాత మీరు మీ లైఫ్ని చాలా చేంజ్ అనేది తీసుకున్నారు. పూర్తిగా డిఫరెంట్ లుక్ అనేది మీరు కనిపిస్తూ ఉండొచ్చు మీ పర్సన్కి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అక్కడ ఈ పర్సన్కి ఏమైందంటే మీరు ఆ విధంగా చేంజ్ అవుతున్నారు అని ఈ పర్సన్కి తనకి అర్థమైంది. ఓకేనా, ఏ విధంగా కూడా ఈ పర్సన్కి ఇక్కడ మీకు మీ పర్సన్కి హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్ ఉండొచ్చు. అంటే మీరు ఏం ఆలోచించింది ఆ పర్సన్కి కూడా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా, టెలిపతిక్ మెసేజ్. ఓకే, సో అలా ఈ పర్సన్కి ఏదో టెలిపతిక్ మెసేజ్ ద్వారా తనకి ఏదో మెసేజ్ అనేది అందింది. సో కాబట్టి ఈ పర్సన్ ఇప్పుడు తనకి ఏడవాలా లేదా నవ్వాలా అర్థం కాని పరిస్థితిలో తను ఉన్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే, మీ లైఫ్లో మీరు చాలా కష్టపడుతున్నారు, కేవలం మనీ మీద మాత్రమే మీరు ఫోకస్ చేస్తున్నారు. మీ లైఫ్లో మీరు ఒక మంచి పొజిషన్కి రావాలి అని మీరు కష్టపడుతున్నారు. అండ్ అలాగే మీ లైఫ్ స్టైల్ కూడా చాలా చేంజ్ చేసుకుంటున్నారు. అంతకు ముందులాగా మీరు లేరు. సో ఇప్పుడు ఒకవేళ ఈ పర్సన్తో మాట్లాడాలి అని మీకున్నా, తన మీద మీరు ఇప్పటికీ కూడా మీకు లవ్ ఉన్నా, సో ఇంకా లవ్వే లేదు అండ్ మీకు తనతో కనెక్ట్ అవ్వాలి అని మీకున్నా లేదు అన్నట్టుగా మీరు చూపిస్తున్నారనమాట. అక్కడ ఈ పర్సన్ హర్ట్ అవుతున్నారు. ఓకే, అరే పర్సన్ ఇంతగా లవ్ చేశారు, ఇంత కనెక్ట్ అయ్యారు కదా అప్పుడు, అండ్ అసలు లేకపోతే లేనన్నారు. అలాంటి పర్సన్ నా మీద ఇంట్రెస్టే లేదు, నేనంటే ఇష్టమే లేనట్టుగా బిహేవ్ చేస్తున్నారేంటి అన్నట్టుగా ఈ పర్సన్కి ఆలోచన అనేది వస్తుంది కదా. ఇక్కడ అదే ఫీలింగ్లో ఉన్నారు ఈ పర్సన్, చాలా ఆలోచిస్తున్నారనమాట. ఇంకా ఈ పర్సన్ ఇంకా నేను ఆగలేను, సో నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళాలి, మాట్లాడాలి అన్నట్టుగా ఈ పర్సన్ 6 మేఘాల మీద తను వస్తున్నారు. కానీ ఈ పర్సన్ కమిట్మెంట్ అనేది తీసుకుని వస్తున్నారా అంటే రావట్లేదు. ఓకేనా, సో తను క్యాజువల్గా మాట్లాడడానికి, అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటిది అని తెలుసుకోవడానికి ఈ పర్సన్ స్కాన్ చేయడానికి వస్తున్నారనమాట. అంటే అన్ని తెలుసుకోవడానికి ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు అనే విధంగా మెసేజ్ అనేది ఉంది. ఓకే, కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ లైఫ్లో ఏదైనా ఉండనివ్వండి. ఓకేనా, కష్టం నష్టం ఏదైనా ఉండనివ్వండి, అది ఈ పర్సన్తో మీరు షేర్ చేయకండి, చెప్పకండి. ఓకేనా, హాయ్ అంటే హాయ్ జస్ట్ అంతే అని. ఓకే, ఇంకా ఎక్కువగా ఈ పర్సన్తో క్లోజ్ అవ్వాలి అని మీరు అనుకోకండి. ఓకేనా, ఈ పర్సన్ మీకు ఏదో బిగ్ కమిట్మెంట్ లాంటిది తను ఇవ్వట్లేదు. సో తను తీసుకుని వచ్చేది చిన్న ఆఫర్ అనమాట, పెద్ద ఆఫర్ అనేది కాదు. ఓకేనా, సో కాబట్టి యూనివర్స్ మీకు ముందే చెప్పేశారు ఇక్కడ తను వచ్చేది మాత్రం చిన్న ఆఫర్ లాంటిది తీసుకోవడం. అంటే అలా మాట్లాడి మీ లైఫ్లో ఏం జరుగుతుంది అన్నట్టుగా తెలుసుకోవాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి అనే టైప్గా మెసేజ్ అనేది ఉంది. కాబట్టి ఆలోచించండి, ఆలోచించి అండ్ నిర్ణయం తీసుకోండి, తెలివిగా మాట్లాడండి అని చెప్పేదన్నమాట. ఓకే, కింగ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. ఓకే, ఈగో చాలా ఉంది, నా ఈగోని నేను పక్కకు పెట్టి నేను రాలేను, నేను మాట్లాడలేను, నేను కాల్ చేయలేను అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే,
పర్సన్ తను ఏంటంటే ఎక్కువగా మనీ మీద ఫోకస్ చేసే పర్సన్ ఏముంటారండి, పర్సన్ మనీ మైండెడ్ పర్సన్ అనమాట. ఇక్కడ ఈ పర్సన్కి ఆలోచన తక్కువ అండ్ అతి తెలివితేటలు అనేది ఎక్కువ అండి ఈ పర్సన్కి. ఓకే, తను చాలా ప్రాక్టికల్ పర్సన్ అండ్ చాలా మూర్ఖంగా ఈ పర్సన్ ఆలోచన విధానం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ అలాగే పర్సన్ తను ప్రజెంట్ కూడా ఏదో లైఫ్ లాంగ్ మీతో ఉంటాను అనే టైప్గా నాకు కనిపించట్లేదండి. ఇలా తీసి అలా పాడేస్తాను, ఒక కమిట్మెంట్, తనే ఉరికొస్తారు, తనే మాట్లాడతారు అనే టైప్గా ఉందన్నమాట మెసేజ్. కాబట్టి దాన్ని బట్టే మీకు అర్థం అవ్వాలి. ఓకేనా, తను ఏ విధంగా ఆలోచిస్తున్నారు, తన ఆలోచన విధానం ఎలా ఉంది అనేది మీకు అర్థం అవ్వాలి. సో దాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి. ఓకేనా. 7 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ న్యూస్. 7 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ ఎప్పుడు కలవాలి, ఎప్పుడు దూరం పెట్టాలి తనకి చాలా బాగా తెలుసండి. ఈ పర్సన్కి మీతో ఎప్పుడు ఎలా ఉండాలి, మీ విషయంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి. అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చేటప్పుడు కూడా తనకి అన్ని విషయాలలో ఈ పర్సన్కి క్లారిటీ ఉందండి. ఈ పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వలేదన్నమాట. తను ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఎస్కేప్ అయిపోవాలి, తనకు అన్నీ తెలుసు. ఓకే, మీతో ఎలా ఉండాలి, ఎప్పుడు ఎలా ఉండాలి, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, అందరు ఉన్నప్పుడు మీతో ఎలా ఉండాలి. ఓకే, అందరు ఉన్నప్పుడు మీరు ఎవరో కూడా తనకు తెలియదు అన్నట్టుగా పర్సన్ ఉంటారు. ఓకే, అండ్ ఎవరు తెలియనప్పుడు ఈ పర్సన్ ఏదో లేని ప్రేమని ఉన్నట్టుగా చూపిస్తారనమాట. ఎందుకంటే తన అవసరం కోసం. ఓకేనా, ఇక్కడ ఫినాన్షియల్గా కావచ్చు లేదా ఇంకా ఏదైనా పర్పస్గా అండి. ఓకే, ఈ పర్సన్ మీ వైపు నుంచి తను ఏదైనా ఆశిస్తూ ఉండొచ్చు అనమాట. ఓకేనా, హెల్ప్ కానివ్వండి, మేబీ తన కెరియర్కి మీరు సపోర్ట్గా ఉంటారని కావచ్చు, ఇంకా మీ కనెక్షన్ని బట్టి మీరు తీసుకోండి. ఓకేనా, అలాంటి ఆశలు అనేది పర్సన్కి ఉండొచ్చు అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది చూద్దాం మనం. ఇక్కడ వృషభం, కన్య, మకర రాశి వారు అండ్ మిథునం, తుల, కుంభరాశి వారు అండ్ మేషం, సింహం, ధనుసు రాశి. ఓకే, మేషం, సింహం, ధనుసు రాశి వారు అండ్ అలాగే మిథునం, తుల, కుంభరాశి వారు మీరు ఏదైనా గుడ్ న్యూస్ అయితే వినొచ్చండి. ఓకే, అండ్ వృషభం, కన్య, మకర రాశి వారికి మనీ ఫ్లో చాలా బాగుంటుంది. మీకు ఈరోజు చాలా బాగుంటారనమాట. ఏదైనా గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు. ఓకే, ఆల్ సైన్స్ వరకు ఈరోజు ఎలా ఉంది, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉంది యూనివర్స్ తెలియజేయండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది ఈరోజు. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉంది. మేషరాశి వారు మీరు ఏదైనా విషయంలో బాధపడే ఛాన్స్ ఉంటుందండి మేషరాశి వారు. ఓకే, హెల్త్ ప్రాబ్లం కూడా రావచ్చు. ఓకేనా. వృషభ రాశి వారు సో మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే, గుడ్ న్యూస్ ఏదో మీరు వినబోతున్నారనమాట. మిథున రాశి వారు సో మీరు కూడా చాలా హ్యాపీగా ఉంటారండి, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మిథున రాశి వారు. కర్కాటక రాశి వారు మీరు కూడా మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు. ఓకే, మీ కిడ్తో, మీ పిల్లలతోని, మీ వైఫ్తోని అండ్ బయటకు వెళ్ళడం అలా చాలా హ్యాపీగా ఉంటారనమాట. సింహరాశి వారు సింహరాశి వారు కూడా మీరు మీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటారు, ఏదో విషయంగా యాక్షన్ తీసుకుంటారు. అలాగే మీ లైఫ్లో ఎవరో చాలా స్ట్రాంగ్ పర్సన్ రాబోతున్నారు, వారి వలన మీకు ఏదైనా హెల్ప్ అనేది దొరకవచ్చు ఈరోజు. ఓకే, అండ్ కన్యారాశి వారు మీరు మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండొచ్చండి. ఎవరు, కన్యారాశి వారు అనమాట. ఓకేనా, కార్డ్స్ కనిపిస్తుందా లేదా మీకు. అండ్ తులారాశి వారు ద మెజిషియన్ అండి. మీ లైఫ్లో మీరు ఏదో జరగాలి అని అనుకుంటూ ఉండొచ్చు. ఓకే, మీరు అనుకున్నది జరగట్లేదు అనే విధంగా ఉంటుందన్నమాట మెసేజ్. అండ్ వృశ్చిక రాశి వారు
మీరు జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారండి. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో మీరు ఉన్నారనమాట. అండ్ ధనుసు రాశి వారు 6 ఆఫ్ పెంటికల్స్ అండి. సో మనీ ఫ్లో అనేది మీకు బాగుంటుంది ఈరోజు, ఓకేనా. మీరు కోరుకునే విధంగా ఉంటుందన్నమాట, చాలా హ్యాపీగా ఉంటారు. మకర రాశి వారు కెరియర్ వైజ్గా ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ మీరు చేయొచ్చు, ఓకే. అండ్ కుంభరాశి వారు మీకు ఎవరితోనే చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేది రావచ్చండి ఈరోజు కుంభరాశి వారికి. మీనరాశి వారు 4 ఆఫ్ స్వోర్డ్స్ అండి. మీనరాశి వారు మీరు మేబీ కడుపుకి సంబంధించిన విషయాలలో ఏదైనా ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్ వలన, మీ సపోర్ట్ వలన మన ఛానల్ ఇంకా చాలామందికి రీచ్ అవ్వాలండి. సో అండ్ అలాగే అందరూ క్లెయిమ్ చేసుకోండి. మీరు క్లెయిమ్ చేయడం వలన, లైక్ చేయడం వలన సో చాలామందికి రీచ్ అవుతుంది కదా ఛానల్, ఓకే. సో మీ సపోర్ట్ అనేది కూడా నాకు దొరికినట్టు ఉంటుంది కదా. సో కాబట్టి లైక్ చేసి అండ్ అలాగే క్లెయిమ్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా విజిట్ అవుతున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాయ్ అండి, టేక్ కేర్.